హాయ్ వెల్కమ్ టు శ్రీ మల్లికాస్ కిచెన్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా చేసుకొని తిని చూడాలి, కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో పెరుగుతోని చేస్తే ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. అందులో ఈ సమ్మర్ సీజన్లో అంటే ఈ ఎండలకి ఈ టైప్లో ఖచ్చితంగా చేసుకొని తిని తీరాల్సిన రెసిపీ అండి ఇది. దీని గురించి ముందుగా మనం మినప్పప్పుని నానబెట్టుకోవాలి. అంటే ఒక గ్లాసు మినప్పప్పు తీసుకునేసి దాదాపు ఒక 3 గంటల సేపు అయితే నాననివ్వాలి. అప్పుడే ఈ టైప్లో ఇలా అనగానే చితికిపోద్దండి, ఆ టైప్లో నానిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని తీసుకునేసి మిక్సీ జారీలో నీళ్లు లేకుండా వడవనిచ్చి అందులో వేసుకోవాలి. కానీ ముందే పప్పుని శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి, ఓకేనా. ఇప్పుడు ఈ మిక్సీ జారీలో 2 చెంచాలు నీళ్లు పోసి ఈ టైప్లో మనకి బుర్రబుర్రలాడే విధంగా ఇలా గట్టిగా పేస్ట్ రావాలి, ఓకేనా. ఇలా గట్టిగా పేస్ట్ వస్తేనే ఈ వడకి మంచి సూపర్గా ఆయిల్ పీల్ అవ్వకుండా ఆ టైప్లో వస్తుందండి, ఓకేనా. అందుకోసం అనేసి ఇలా రెడీ చేసుకోవాలి. అలా మనం ఎంత మినపప్పు నానబెట్టావో ఆ మినపప్పు మొత్తాన్ని కూడా సేమ్ ఒకే విధంగా పేస్ట్ తయారు చేసుకొని ఇప్పుడు దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసి దాన్ని బాగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా దాన్ని బాగా ఎంత బాగా మనం మిక్స్ చేస్తామో అంత బుర్రబుర్రలాడుతూ సూపర్గా పొంగుతాయండి ఈ వడలు అన్నది, ఓకేనా. అందుకోసం అనేసి ఇలా బాగా ఇలా ఎంత మనకు ఓపిక ఉంటే అంత ఎక్కువ కలపాలి. ఆ కలపటంలోనే ఇది మంచి బుర్రబుర్రలాడుతూ చాలా బాగా వస్తుంది. ఈ టైప్లో మనకి ఈ పిండి రావాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చిందాన్ని పక్కన పెట్టేసి ఒక బౌల్లోకి అయితే పెరుగు తీసుకుందాం. అది నేను ఒక 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నాను. కొంచెం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా అంటే మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఎక్కువ తక్కువ కూడా వాడుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆ గడ్డలు లేకుండా ఇలా బాగా పేస్ట్ టైప్లో కలిపి రెడీ చేసుకునేసి కొద్దిగా నీళ్లు పోసి ఉంచుకోవాలి. ఇప్పుడు గీకి పెట్టుకున్న ఈ క్యారెట్ తురుము, ఒక క్యారెట్ తీసుకునేసి చిన్నదాన్ని ఇలా గీకి అందులో వేసుకొని దీన్ని కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇలా బాగా కలిపి రెడీ చేసుకోవాలి. అంటే ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ సాల్ట్ క్యారెట్ ఇదన్నది ఇందులో బాగా కలిస్తే మంచి కలర్ వస్తుంది. చూడండి ఈ టైప్లో కలర్ రావాలి. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అలా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక గంటె ఆయిల్ వేసి వేడెక్కనిచ్చేసి పచ్చెనపప్పు గుండు మినపప్పు వేసుకోవాలి. వేసిన తర్వాత వాటిని ఇలా బాగా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చే విధంగా వీటిని వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత వీటిలోకి నుంచి కొద్దిగా తీసి పక్కన ఉంచుకోవాలి. అంటే అందులోకి నుంచి సగం పక్కన ఉంచిన తర్వాత సేమ్ దాంట్లో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, ఇవి 2 వేసిన తర్వాత కట్ చేసిన పచ్చిమిరపకాయలు ఒక 3, అవి వేసిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 లేదా 4 ఇలా ఇరిసి అందులో వేసుకునేసి ఇలా వేగనిచ్చుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత చిటికెడు ఇంగు పొడి కూడా దాంట్లో వేసుకొని 4 రెబ్బలు కరివేపాకు కూడా దూసి అందులో వేసుకొని బాగా చిటపటలాడనివ్వాలి. ఈ విధంగా చిటపటలాడిన తర్వాత ఆఖరణ చిటికెడు పసుపు వేసుకునేసి బాగా దాన్ని కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు దాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇప్పుడు ఆ పెరుగు బౌల్లో ఈ పోపును వేసి ఆ తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని ఈ మిశ్రమాన్ని బాగా ఇలా కలుపుకోవాలండి. ఇది ఏంటంటే బాగా కలిసే విధంగా కొంచెం సేపు కలిపేసి ఇప్పుడు దీన్ని కాస్త అలా పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ మినప్పప్పు పిండిని మనం ఏదైనా ఒక పేపర్ తీసుకునేసి దానికి అంటే అతుక్కోకుండా ఈ టైప్లో మనం వడ ఏ షేప్లో రావాలనో ఆ షేప్లో మనం ఇలా తట్టుకొని మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి నూనె బాండి అయితే దాని మీద పెట్టుకునేసి కొంచెం వేడెక్కనిచ్చేసి ఇప్పుడు మనం రెడీ చేసిన ఈ వడలన్నింటినీ దాంట్లో ఒక్కొక్కటిగా ఇలా నెమ్మదిగా వదులుకోవాలి, ఓకేనా. ఈ టైప్లో మనకి ఆ ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. ఎక్కువ వేసిందంటే ఒకదానికి ఒకటి అతుక్కునేసి సరిగ్గా పొంగవు,
శుభ్రంగా అంటే నీట్గా మనకి రావు. అందుకనేసి మనకి ఎన్నైతే పడతాయో అన్ని మాత్రమే వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ టైపు బాగా తిరగేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఈ టైప్లో రానిచ్చుకోవాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని తీసేసి ఒక బౌల్లో నీళ్లు పోసుకొని మంచినీళ్ళు, ఆ నీటిలో ఈ వడల్ని వేసుకోవాలి. ఈ వడలు వేసిన తర్వాత ఆ నీటిలో ఏంటంటే కొంచెం బాగా పీల్చుకుని చల్లారనివ్వాలి. ఓకేనా. ఈ వడలు అంటే వేడి పూర్తిగా తగ్గి ఈ టైప్లో పీల్చుకునేసి చల్లగా అయిపోతాయి. ఈ విధంగా అయిన తర్వాత కొంచెం అలా నీటిని పిండి ఒక జాలి లాంటి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఈ విధంగా ప్రతి ఒక్క వడను కూడా సేమ్ అదే విధంగా నీటిలో వేసుకునేసి ఈ టైప్లో నీటిని పిండి ఇప్పుడు మనం ఆ పెరుగులో వేసుకోవాలి. అంటే బాగా కలిపి రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు బౌల్ ఉంది కదా, దాంట్లో మనం ఎన్నైతే వడలు చేస్తామో అన్ని వడల్ని అందులో వేసుకోవాలి. వేసిన తర్వాత వీటిని మనం కనీసం అంటే ఒక 10 నిమిషాలు అలాగని ఉంచామంటే ఈ పెరుగును బాగా పీల్చుకునేసి అంటే ఈ విధంగా బాగా ఉబ్బి ఎంత రుచిగా ఉంటాయంటే అంత రుచిగా ఉంటాయండి. ఈ టైప్లో ఈ వడల్ని తింటుంటే ఈ ఎండాకాలంలో ఎంత చల్లగా ఉంటుందంటే కడుపులో అంత బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా ఈ టైప్లో ఈ సీజన్లో ఖచ్చితంగా చేసుకొని తిని చూడండి. మంచి హెల్దీ అయిన వడండి. ఈ పెరుగు వడని ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేసిన ఎవరికైనా సరే సూపర్ టేస్టీగా కుదురుతాయండి. ఇలా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వడ రెసిపీ మాత్రం మిస్సే కావద్దండి. ఈ ఎండల్లో మాత్రం మంచి చల్లదనాన్ని ఇస్తుంది. ఈ టైప్లో బ్రేక్ఫాస్ట్గా చేసుకొని తిన్నా, సాయంత్రం టైంలో చేసుకొని తిన్నా కూడా మంచి హెల్దీ అండి. ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి. ఓకేనా.